వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఈరోజైతే మా స్మైలమ్మ ఒక్కతే స్కూల్కి వెళ్ళింది. మిల్కమ్మ వెళ్ళలేదు. ఎందుకంటే తనకి మొన్న వాటర్లో ఆడితే అనుకుంటా చాలాసేపు ఆడింది కదా, ఫుల్ జలుబు అయింది. నైట్ కూడా లైట్గా ఫీవర్ వచ్చేసింది. అందుకని చెప్పేసి స్కూల్కు వెళ్ళలేదు. ఒకవేళ మనము స్కూల్కి పంపించేసామనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫీవర్ వస్తే స్కూల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేస్తే మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తెచ్చుకోవాలి. అదంతా ఇబ్బంది ఎందుకని చెప్పేసి ఇంట్లోనే ఉంచేసిన. ఇక్కడ నాకు కూడా ఈరోజు హెడేక్ బాగా ఉంది. అందుకనే కొంచెం టీ అయినా తాగితే హెడేక్ తగ్గుతుందేమో అని చెప్పి టీ పెట్టేసుకున్నా. ఇంకా టీ తాగిన తర్వాత నేను మా పాలం ఈరోజు పొద్దున తోటకూర తీసుకొచ్చింది, దాన్ని తెంపేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో పని అయితే చేసుకోవడం తప్పదు కదండి. ఇంకా నేను టీ తాగిన తర్వాత తోటకూరను తెంపేసుకోవాలి. నేను ఈరోజు పొద్దున మాకు పాలు పోసటం ఉంటుందండి, తను ఆకుకూరలు తీసుకొస్తుంది, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను తోటకూర తీసుకున్నా. ఇక్కడ నేను తోటకూర తెంపుకుంటూ కూర్చుంటే మా ఇంటి దగ్గర ఒక ఆమె రెంట్కు ఉంటుందండి, తను చిట్టి అనమాట. తను రోజు ఒకసారైనా మా ఇంటికి వచ్చేసి నాతో మాట్లాడుతుంది. ఏమైనా ఇలా పనులు ఉంటే మేమిద్దరం కలిసి చేసుకుంటామండి. అంటే ఆకుకూరలు అయినా, ఇంట్లో మనం కాయగూరలు తెచ్చుకున్నప్పుడు చిక్కుడుకాయలు చుంచి పెట్టుకుంటాం కదా, అట్లాంటి పనులు ఏమైనా ఉంటే ఇద్దరం కలిసి చేసేసుకుంటాము. ఇట్లా మొత్తం ఆకుకూర తెంపి పక్కన పెట్టేసుకునేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. ఇంకా తను కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మా మిల్కమ్మకి అన్నం తినిపిస్తా అని చెప్పి, వద్దు మమ్మీ నాకే వెయ్యి, నేను తింటా, మనం ఇద్దరం కలిసి అన్నం తిందామని చెప్పేసరికి సర్లే అని చెప్పేసి తనకు అన్నం పెట్టేసి నేను కూడా అన్నం వేసుకొని తింటున్నా. తిన్న తర్వాత ఇంకా తనకి మెడిసిన్ వేసి కాసేపు మధ్యాహ్నం అయిపోయింది కదా, పడుకున్న తర్వాత లేచి పనులు చేసుకోవాలి. నేనైతే ఒక 1.5 అవర్ పడుకున్నా. ఇంకా మా మిల్కమ్మ చూడండి డిఫరెంట్ యాంగిళ్ళల్లో పడుకుంటుంది, తను ఇంకా లేవ్వలేదు. ఇంకా నేను లేచి అయితే సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా. ఎందుకంటే మా ఆయన సాయంత్రమే లంచ్కి వస్తారు. నేను పనులు చేసుకుంటుంటే మా మిల్కమ్మ లేచి బయటకు వచ్చేసిందిగా. అప్పుడే లేచినామంటే ఉబ్బరం అవుతుందట తనకి ఇంట్లో. మమ్మీ కూలర్ ఎప్పుడు పెడతారు, ఇంట్లో చాలా ఉబ్బరం అవుతుంది అంటుంది. తను అన్నట్టుగానే ఈరోజు ఎండ అయితే చాలా ఉందండి, లోపల బాగా ఉబ్బరిచ్చింది. అయితే నేను చెప్తున్నాను అనమాట, డాడీ కూలర్కి కొత్త గడ్డి తీసుకొచ్చేస్తారు, వేసిన తర్వాత మనం కూలర్ పెట్టుకోవచ్చు అని చెప్పి. ఈ కూలరు లాస్ట్ ఇయర్ గడ్డి మారవలేదండి. ఈ ఇయర్ అయినా గడ్డి మారిస్తేనే మనకి వచ్చే ఎండాకాలంలో కొంచెం ఇంట్లో చల్లగా ఉంటుంది. అందుకని చెప్పేసి కూలర్ని తీసి పక్కన పెట్టేసారు. కాకపోతే సైడ్కున్న నట్లు బిగిసిపోయినాయి, అవి రావట్లేదు అనమాట. ఇంకా అవి తీసిన తర్వాత గడ్డి సెడి చేద్దామని చెప్పి అనేసరికి సర్లే అని చెప్పేసి నేను అలానే పక్కన పెట్టేసినాము. ఇక్కడ మా ఆయన వచ్చే టైం అయింది కదా, నేనైతే అన్నం వండేసేయాలి కాబట్టి స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఇంకా అన్నం అయితే అయింది. ఇంకా అన్నం అయ్యే వరకు సాయంత్రం మా స్మైలమ్మని తీసుకొని మా ఆయన వచ్చేసారు. ఇవాళనైతే ఒక్కతే అనమాట, ఒక్క ఆమెనే కదా స్కూల్కి వెళ్ళింది. ఇంకా తను లోపలికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకునే వరకు తనకు అన్నం పెట్టేసేయాలి. ఇంకా మా స్మైలమ్మ వచ్చి రాగానే ఇంటి ముందరికి కుల్ఫీ వచ్చిందండి. నేను కుల్ఫీ కొనుక్కుంటా అని వెళ్ళింది. మా మిల్కమ్మకి జలుబు అవుతుంది వద్దు అని చెప్తే కూడా నేను కూడా కొనుక్కుంటా అని చెప్పి తను కూడా వచ్చి ఐస్ క్రీమ్ అయితే కొనుక్కుంటుంది. సర్లే పోనీ అని చెప్పేసి వదిలేసిన. ఇంకా కుల్ఫీ కొనుక్కున్న తర్వాత లోపలికి వచ్చేసారు. నేను ఇంకా మా ఆయనకు అన్నం పెడదామని లోపలికి వెళ్ళిన. ఇంకా అన్నం పెట్టిన తర్వాత వాటర్ తీసుకొచ్చిస్తే మా ఆయన అంటుండు, వాటర్ ఎక్కడ పెట్టాలంటే నా తలపైన పెట్టనేసరికి నేను రియల్గానే తలపైన పెట్టేసాను అనమాట. అట్లా వదిలే అని అంటుండు. అసలు అది ఆగుతుందా అండి బాటిల్, నాకు అర్థం కాదు. కానీ ఏదో నేను ఎక్కడ పెట్టేసానని అడిగితే తలపైన పెట్టమని అంటుండు. ఇక తీసి పక్కన పెట్టేసిన. ఇంకా తను లంచ్ చేసిన తర్వాత రెడీ అయిపోయి షాప్కి అయితే వెళ్తుర్రు. తన లంచ్ టైం అయితే అందరు లంచ్ టైం కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సాయంత్రము 5-5:30 అయితే తను తినేసరికి. ఈ టైమింగ్స్ నా పెళ్ళైనప్పటి నుంచి అంతేనండి, టైమింగ్స్ అయితే అస్సలు మారలేదు. ఇంకా తను షాప్కి వెళ్ళిన తర్వాత పిల్లలు రాగానే కుల్ఫీ తినరు కాబట్టి నేను పాలు పోయలేదు. ఇంకా ఇప్పుడు పాలు పోస్తా అని చెప్పేసరికి కాసేపు ఆగమంటే నేను బోళ్ళు తోమేసుకున్నా. నాకు కొంచెం ఈరోజు నీరసంగా ఉందని చెప్పేసి మా మిల్కమ్మ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. నేను బాటిల్స్ కడిగితే నేను వచ్చేసరికి చెప్పకముందే బాటిల్స్ ఆఫ్ వాటర్ అన్నీ నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. నేనైతే పిల్లలకి పనులు చేయమని అయితే ఏం చెప్పను. ఎందుకంటే ఆడపిల్లలకి చిన్నప్పుడే రెస్ట్ ఉంటుందండి. కొంచెం పెరిగిందంటే పనుల మీద పనులు చేస్తూనే ఉండాలి, అస్సలు రెస్ట్ అనేది దొరకదు. కాబట్టి నేను పనులు చెప్పను, ఇదైతే నా ఉద్దేశము.
ఎందుకంటే ఇప్పుడు కాబట్టి మనం పిల్లలతో ఉంటున్నాం, కానీ పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళతో మనం ఎప్పటికీ ఉండి పనులు చేసి పెట్టలేం కదండి. అందుకని చెప్పేసి తల్లిదండ్రులు ఉన్నప్పుడే ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లలకు ఉన్నన్ని కష్టాలు ఎవ్వరికి ఉండవండి, నాకు తెలిసినంత వరకు నా ఉద్దేశంలో. అంటే మగపిల్లలకి ఉండవని నేను చెప్పనండి, మగపిల్లలకి ఉంటాయి. కాకపోతే వాళ్ళకన్నా ఇంకా ఆడపిల్లలకి పర్సనల్గా కష్టాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నా. అలాగని చెప్పేసి ఇంట్లో పనులు చేయడం చెప్పను, కానీ తన పర్సనల్ పనులు ఉంటాయి కదా వాళ్ళకి, అలాంటి పనులు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలని చెప్పేసి పర్సనల్ పనులు మనం పక్కన లేకుండా ఎలా చేసుకోవాలని అయితే నేను నేర్పిస్తానండి. ఎందుకంటే ప్రతిసారి మమ్మీలు పక్కన ఉండలేరు కదా, అందుకని చెప్పేసి అందుకే నాకు వీలైనంత వరకు నా బంగారు తల్లులకి పనులైతే చేసి పెడతాను. ఎందుకంటే ఎంత పెద్ద పెరిగినా సరే మనకి ఒక దగ్గర కూర్చోబెట్టి పనులు చేసి పెట్టేది ఒక మమ్మీ మాత్రమే, అందుకని చెప్పేసి నా ఉద్దేశం. ఇంకా ఇక్కడ పిల్లలు పాలు తాగిన తర్వాత హోంవర్క్లు చేసేసుకోవాలి. మరి ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మన అమ్మ కుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.